చక్రపాణి గారిని మాధవి దగ్గరికి తీసుకువెళ్ళి తర్వాత బస్సు ఎక్కించేసి రమ్మని వినయ్కి కార్ కీస్ని ఇస్తాడు కదా రిషి. వినయ్ చక్రం గారు ఇద్దరు కూడా కారులో కూర్చుని ఉంటారు. వినయ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కార్ని. వినయ్ చక్రం గారి వంక చూస్తూ, నాన్న మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా ఫీజు విషయంలో అని అంటాడు. ఇబ్బంది ఏం లేదురా, నీకు ఫీజు కట్టడం నా బాధ్యత. గడువులోపు డబ్బులు సర్దుబాటు చేయగలనో లేదో అని కొంచెం టెన్షన్ పడ్డానంతే అని అంటారు చక్రం గారు. అలా తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో మాధవి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళగానే మాధవి, నాన్న ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరిస్తుంది. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? అల్లుడు గారు ఏం చేస్తున్నారు? అల్లుడు గారు ఇంట్లో లేరమ్మా అని అంటారు చక్రం గారు. ఇప్పుడే ఆయన బయటికి వెళ్ళారు నాన్న అని అంటుంది మాధవి. కూర్చో నాన్న, కాఫీ తీసుకొస్తాను అని అంటుంది మాధవి. ఇప్పుడు కాఫీ ఏమీ వద్దులేమ్మా అని అంటారు చక్రం గారు. ఏమైంది నాన్న వద్దంటున్నావు అని అంటుంది మాధవి. వసమ్మ వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి కాఫీ తాగానమ్మా, ఇప్పుడేం వద్దులే అని అంటారు చక్రం గారు. అవునా నాన్న, వసు ఎలా ఉంది నాన్న? దాన్ని చూడ్డానికి వెళ్ళాలి అనుకుంటున్నాను, కుదరడం లేదు అని అంటుంది మాధవి. వసమ్మ బాగుందమ్మా, అన్నట్టు ఈ వారంలో శ్రీమంతం కూడా చేస్తారంటమ్మా అని అంటారు చక్రం గారు. పెళ్ళయి సంవత్సరం కూడా తిరగకుండానే అప్పుడే శ్రీమంతం అంట. పెళ్ళయి సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ కొందరికి అలాంటి అదృష్టాలు ఏమీ ఉండవు అని నిట్టూర్పుగా మాట్లాడుతూ ఎంట్రీ ఇస్తుంది మాధవి వాళ్ళ అత్త. దేవుడు ఇవ్వకపోతే దానికి నేను మాత్రం ఏం చేయగలను అత్తయ్య అని అంటుంది మాధవి. అన్నీ దేవుడు ఇవ్వడమ్మా, మానవ ప్రయత్నాలు కూడా ఉండాలి అని అంటుంది మాధవి వాళ్ళ అత్త. హాస్పిటల్కి వెళ్దాము అంటే మీ అబ్బాయి గారు రావడం లేదు కదా అత్తయ్య, దానికి నేనేం చేయాలి అని అంటుంది మాధవి. ఏమైనా అంటే మావాడిదే తప్పు అన్నట్టు మాట్లాడతావు, నీలో ఉన్న లోపాన్ని మాత్రం బయట పెట్టుకోవు అని అంటుంది మాధవి వాళ్ళ అత్తయ్య. ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య అని అంటుంది మాధవి. ఇంకేమనాలి, మావాడిలోనే లోపం ఉన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు కదా మీ నాన్న ఎదురుగుండా. లోపమంతా మావాడదే, అందుకే మావాడు హాస్పిటల్కి రావట్లేదు అని మీ నాన్నకి చెప్పకనే చెప్తున్నావు కదా అని అంటుంది మాధవి వాళ్ళ అత్తయ్య. అవన్నీ అమ్మాయి అనలేదు కదా చెల్లమ్మ అని అంటారు చక్రం గారు. అవన్నీ అనక్కర్లేదు అన్నయ్య గారు, ఒక మాట అంటే దానిలోనే బోల్డన్ని అర్థాలు వెతుక్కోవచ్చు అని అంటుంది మాధవి వాళ్ళ అత్తయ్య. నేను తప్పుగా అనలేదు అత్తయ్య, మీరు అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంది మాధవి. అవునమ్మా, నేను అపార్థం చేసుకుంటాను, నాకు అర్థం చేసుకోవడం రాదు, నా బ్రతికే ఇంత అని మాధవి వాళ్ళ అత్తయ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మాధవి బాధగా చూస్తూ ఉంటుంది. ఇంకా చక్రం గారికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మ మాధవి, అల్లుడి గారిలో మార్పు రావాలి అని, నిన్ను బాగా చూసుకోవాలి, నిన్ను అర్థం చేసుకోవాలి అని ఆ దేవుణ్ణి రోజు నేను కోరుకుంటున్నాను. నా కల ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో, నిన్ను సంతోషంగా ఎప్పుడుకు చూస్తానా అని చాలా ఆశగా ఉన్నానమ్మా అని అంటారు చక్రం గారు. అలాంటి ఆశలేం పెట్టుకోకండి నాన్న, ఈ జన్మకి నా జీవితం ఇంతే అని అంటుంది మాధవి బాధగా. మాధవిని అలా చూసేసరికి వినయ్కి కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అక్క, జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదక్క, జీవితంలో చాలా మార్పులు వస్తాయి. నీవు అలా నిరాశతో నీ జీవితం మారదు అని నీకు నువ్వే అనుకుంటే ఎలా అక్క? మారుతుంది అని ఆశతో ఆలోచించు, నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అని అంటాడు వినయ్. మాధవి మెల్లగా చిరునవ్వు నవ్వుతుంది. ఎందుకక్క నవ్వుతావు అని అంటాడు వినయ్. ఏమీ లేదురా, నువ్వు నా వెనకాల పుట్టినవాడివి, నువ్వు నాకు ధైర్యం చెప్తుంటేను అని అంటుంది మాధవి. ధైర్యం చెప్పడానికి ముందు వెనక పుట్టనవసరం లేదక్క అని అంటాడు వినయ్. ఇంకా చక్రం గారిని చూస్తూ మాధవి, నాన్న తమ్ముడు చాలా ఎదిగిపోయాడు నాన్న అని అంటుంది వినయ్ తల మీద నిమురుతూ ప్రేమగా. అమ్మ మాధవి, ఇక నేను వెళ్ళొస్తాను, బస్కి లేట్ అవుతుందేమో అని అంటారు చక్రం గారు. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది మాధవి. వస్తానక్క, జాగ్రత్తగా ఉండు అని వినయ్ చక్రం గారిని బస్టాండ్కి తీసుకువెళ్తాడు. బస్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్సు రెడీగా ఉంటుంది. నాన్న బస్సు రెడీగా ఉంది అని అంటాడు వినయ్. సరే నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో, ఇక ప్రాబ్లం తీరిపోయింది కదా, రోజు కాలేజ్కి వెళ్ళు అని అంటారు చక్రం గారు. సరే నాన్న, వెళ్తాను అని అంటాడు వినయ్. ఇంకా చక్రం గారు డబ్బులు తీసి వినయ్ జోబులో పెడతారు. నాన్న ఎందుకు అని అంటాడు వినయ్. ఖర్చులకి ఏమైనా ఉంటాయి, ఉంచుకోరా అని ఇంకా బస్సులోకి వెళ్ళి కూర్చుంటారు చక్రం గారు. చక్రం గారు అలా వినయ్ జోబులో డబ్బులు పెట్టేసరికి వినయ్కి చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది.
బస్సు స్టార్ట్ అయిపోతుంది. చక్రం గారు అలా బస్సులో వెళ్ళిపోతూ ఉంటే వినయ్ అలానే చూస్తూ ఉండిపోతాడు చక్రం గారిని. తర్వాత ఇంకా కారులో వినయ్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన వినయ్‌ని చూసి, "రేయ్ వినయ్! నాన్నని బస్ ఎక్కించేసావా?" అని అంటుంది వసు. "హా! ఎక్కించానక్కా" అని అంటాడు వినయ్. "మాధవి అక్క ఎలా ఉంది? మాధవి అక్క దగ్గరికి వెళ్లారా?" అని అంటుంది వసు. "మాధవి అక్క ఎలా ఉంది" అంటే, "బావుందక్కా" అని అంటాడు వినయ్ బాధగా. "ఏమైందిరా అంత బాధగా మాట్లాడుతున్నావు?" అని అంటుంది వసు. "ఏం లేదులే అక్క, జర్నీ చేసొచ్చాను కదా! అందుకే కొంచెం తలనొప్పిగా ఉంది. సరే నా రూమ్‌కి వెళ్తున్నానక్క" అని వినయ్ తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది వసు. వసు ఆలోచించుకుంటూ రూమ్‌లోకి వెళ్తుంది. ఇంకా అలానే ఆలోచిస్తూ ఉంటుంది. రిషి ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ సడన్‌గా వసు వంక చూస్తాడు. ఏదో తీక్షణంగా ఆలోచిస్తుందేంటి మేడం గారు అనుకుంటూ, "వసు" అని పిలుస్తాడు రిషి. వసు వినిపించుకోకుండా అదే ఆలోచిస్తూ ఉంటుంది. "వసు" అని చేపట్టుకుని కదుపుతూ పిలుస్తాడు రిషి. "హా! ఏంటి సార్? ఏంటి?" అని అంటుంది వసు. "ఏం ఆలోచిస్తున్నావు?" అని అంటాడు రిషి. "ఏం లేదు సార్" అని అంటుంది వసు. "ఏమీ లేకపోతే నేను పిలుస్తున్నా వినిపించుకోవట్లేదెందుకు?" అని అంటాడు రిషి. "పిలిచారా?" అని అంటుంది వసు. "చాలాసార్లు" అని అంటాడు రిషి. "చెప్పండి సార్, ఏమైనా కావాలా? ఏమైనా తీసుకురమ్మంటారా?" అని అంటుంది వసు. "ఏమీ అవసరం లేదు, నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు" అని అంటాడు రిషి. "ఏమీ లేదు సార్, వినయ్‌ని మాధవి అక్క దగ్గరికి వెళ్ళారా, మాధవి అక్క ఎలా ఉంది అని అడిగితే మూడీగా సమాధానం చెప్పాడు. ఏంట్రా అలా చెప్తున్నావంటే, తలనొప్పిగా ఉంది అని లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకు అలా ఉన్నాడు వాడు అని ఆలోచిస్తున్నాను" అని అంటుంది వసు. "ఈ మాత్రం దానికి అంత ఆలోచించాలా? వాడు తలనొప్పి అని చెప్పాడు కదా, మళ్ళీ నువ్వు ఇలా ఆలోచించడం ఏంటి?" అని అంటాడు రిషి. "కాదు సార్, వాడేదో దాస్తున్నాడేమో అనిపిస్తుంది" అని అంటుంది వసు. "ఏదైనా ఉంటే నెమ్మదిగా వాడే చెప్తాడు, అంతేకాని నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం అంత బాలేదు" అని అంటాడు రిషి. టాపిక్ డైవర్ట్ చేసి వసుమోని మార్చాలి అనుకునే రిషి, "అవును, శ్రీమంతం కదా, మరి నీ ఫీలింగ్ ఏంటి?" అని అంటాడు రిషి కళ్ళలోకి చూస్తూ వసుని. శ్రీమంతం అనగానే వసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏంటో తెలియదు సార్, శ్రీమంతం అనగానే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదో చెప్పలేని సంతోషం నన్ను పలకరిస్తుంది" అని అంటుంది వసు. "అవునా? ఇంకా చెప్పు, ఇంకేమనిపిస్తుంది?" అని అంటాడు రిషి. "అంతే సార్, ఇంకేం అనిపించడం లేదు" అని అంటుంది వసు. "మరి షాపింగ్ ఎప్పుడు చేస్తున్నావు?" అని అంటాడు రిషి. "నేను చేయడం ఏంటి సార్, మీరున్నారు కదా షాపింగ్ చేయడానికి" అని అంటుంది వసు. "ఏంటి, నీ షాపింగ్ నాకెలా తెలుస్తుంది?" అని అంటాడు రిషి. "నా గురించి, నా ఇష్టాలు అన్నీ మీకు తెలుసు కదా, మీ సెలక్షన్ చాలా బాగుంటుంది. మీరు మీ అమ్మగారు తల్లి కొడుకులిద్దరూ చేసేయండి షాపింగ్ని, నా బదులు మీరే" అని అంటుంది వసు నవ్వుతూ. "ఓ, ఈ బంపర్ ఆఫర్ మా తల్లి కొడుకులకి ఇచ్చావన్నమాట అయితే" అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. "ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా?" అని అంటుంది జగతి గుమ్మం దగ్గర నుండి. "అమ్మా, నువ్వు పర్మిషన్ అడగాలా, రామ్మా" అని అంటాడు రిషి. "ఏంటత్తయ్య, కాఫీ మీరు తీసుకొచ్చారు, నేను వచ్చేదాన్ని కదా" అని అంటుంది వసు. "పర్వాలేదులే వసు, కోడలి గారు చాలా బంపర్ ఆఫర్ ఇచ్చారు కదా మా తల్లి కొడుకులకి, మరి మేము సద్వినియోగం చేసుకోవాలి కదా" అని అంటుంది జగతి నవ్వుతూ. "అత్తయ్య, మేము మాట్లాడిన మాటలు మీరు విన్నారా?" అని అంటుంది వసు. "నేను వినలేదు వసు, అవే వినిపించాయి" అని అంటుంది జగతి నవ్వుతూ. "ఏదో సరదాగా అన్నానులేండి అత్తయ్య" అని అంటుంది వసు. "పర్వాలేదులే వసు, నీ షాపింగ్ అంతా మా తల్లి కొడుకులదే అన్నావు కదా, మేమే చూసుకుంటాంలే, నీకేం ఇబ్బంది పెట్టంలే" అని అంటుంది వసుతో జగతి. "రిషి, ఈ కాఫీ తీసుకో" అని రిషి చేతికి కాఫీని అందిస్తుంది జగతి. రిషి కాఫీని తీసుకుంటూ, "అమ్మా, షాపింగ్ ప్లాన్స్ ఏంటి?" అని అంటాడు. "అను ఆంటీకి ఫోన్ చేసి రమ్మన్నాను, రేపు వస్తానంది అను ఆంటీ. అను ఆంటీ వస్తే షాపింగ్కి వెళ్ళడమే" అని అంటుంది జగతి. "వసు, ఇదిగో కాఫీ తాగు" అని వసు కూడా కాఫీ ఇస్తుంది జగతి. "మీరు కాఫీ తాగుతూ ఉండండి, నేను వెళ్తున్నాను" అని జగతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. "అను ఆంటీ వస్తే ఏంజిల్ గౌతమ్ కూడా వస్తారు" అని అంటాడు రిషి సంతోషంగా. "చాలా సంబరపడిపోతున్నట్టున్నారు ఏంజిల్ వస్తుందని" అని అంటుంది వసు. ఏం మాట్లాడుతున్నావు" అని అంటాడు రిషి. "అదే, మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, కలుసుకుని చాలా కాలమైంది కదా, అందుకే చాలా సంబరపడిపోతున్నట్టున్నారు అని అడుగుతున్నాను" అని అంటుంది వసు. "నువ్వు అలా అడుగుతున్నట్టు లేదు, వేరేలా అడుగుతున్నట్టుంది"
అని అంటాడు రిషి. వేరేలా అంటే ఎలా అని అంటుంది వసు. నువ్వు ఏ అర్థంతో అన్నావో ఆ అర్థమే అని అంటాడు రిషి. నేనైతే ఏ అర్థంతో అనలేదు, మీరే ఏదో అర్థాన్ని ఊహించుకున్నట్టున్నారు అని అంటుంది వసు. సరే, నువ్వు ఏ అర్థంతో అనలేదు, నా కళ్ళలోకి చూస్తూ నిజాన్ని చెప్పు. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో, నిజంగా ఏ ఉద్దేశం లేకుండానే అన్నావా అని అంటాడు రిషి. వసు పక్కకు చూస్తూ, అవును, నా మనసులో ఏ ఉద్దేశమూ లేదు, నేను మామూలుగానే అన్నాను అని అంటుంది. అలా పక్కకు చూసి కాదమ్మా, నా వంక చూడు అని వసు ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని, ఇప్పుడు చెప్పు నీ మనసులో ఏముందో అని అంటాడు రిషి. నా మనసులో ఏమీ లేదు, మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు అని అంటుంది వసు తడబడుతూ. నీ తడబాటే చెప్తుంది నీ మనసులో ఏముందో. అయినా అప్పుడు అనుమానించలేదు, ఇప్పుడు అనుమానించడం ఏంటి అని రిషి వసుని దగ్గరకు తీసుకుని, అనుమానిస్తున్నావా అని అంటాడు. వసు రిషి గడ్డాన్ని పట్టుకుని నవ్వుతూ, అనుమానం ఏమీ లేదు, మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము అనిపించి అలా మాట్లాడాను అంతే అని అంటుంది వసు. ఒక్కసారిగా హడలు పుట్టించావనుకో, ఎప్పుడూ లేనిది ఇలా కొత్తగా మాట్లాడుతుంటే చాలా భయంగా అనిపించింది తెలుసా అని అంటాడు రిషి. భయం ఎందుకు సార్, నేను మిమ్మల్ని అనుమానిస్తానా అని అంటుంది వసు. అనుమానించు, ఆ విషయం నాకు తెలుసు, కానీ అప్పుడు అడిగినప్పుడు లేదని చెప్పావు, ఇప్పుడు కొత్తగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే నాకే డౌట్ వచ్చింది, అందుకే అని అంటాడు రిషి. మీరు నా జెంటిల్మెన్ సార్, మీరు అలా చేస్తారు అంటే నేను ఎలా నమ్ముతాను చెప్పండి, మీకు ఆ ఆలోచనలు కూడా రావు, నాకు తెలీదా అని రిషి రెండు బొగ్గల్ని పట్టుకొని వసు ప్యాంపర్ చేస్తూ ఉంటుంది. ఏ బొగ్గలు నొప్పి వస్తున్నాయి వదులు అని అంటాడు రిషి. అవునా సార్ అంటూ పక్కపక్క నవ్వుతూ వసు రిషి రెండు బొగ్గల్ని ఇంకా గట్టిగా గిల్లేస్తుంది. ఏ రాక్షసి అని అంటాడు రిషి. వసు రెండు బొగ్గల్ని వదిలేసి ఇంకా పక్కపక్క నవ్వేస్తూ ఉంటుంది. రిషి తన రెండు చెంపల్ని రెండు చేతులతో పట్టుకుని, నాకు టైం వస్తుంది, రివెంజ్ ప్లాన్ ఎలా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు అని అంటాడు రిషి. అప్పుడు చూసుకుందాంలేండి సార్ అని రిషిని చూసి వసు గట్టిగా నవ్వేస్తూ ఉంటుంది. ఇంకా అలా నవ్వుతున్న వసుని రిషి అలానే చూస్తూ ఉంటాడు. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.